పాలమూరులో బాణుడి ప్రతాపం మామూలుగా లేదు. వారం రోజులుగా ఎండ తీవ్రత బాగా పెరిగింది. 11 గంటల నుంచే 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది. 43 డిగ్రీల వరకు చేరుతోంది. ఉక్కపోత వడగాలులతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఎండలు దంచికొడుతున్నాయి. పాలమూరు జిల్లాలో సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. గడిచిన 30 రోజుల నుంచి కూడా పూర్తి స్థాయిలో ఎండలు భారీగా పెరగడంతో జిల్లా వాసులు పూర్తి స్థాయిలో ఉక్కిరిబిక్కిరి అవుతున్నటువంటి పరిస్థితి పాలమూరు జిల్లాలో కనిపిస్తుంది. మొత్తంగా గడిచిన 15 రోజుల నుంచి కూడా ఉష్ణోగ్రతల్లో భారీ మార్పులతో ఉక్కపోతతో కూడినటువంటి వాతావరణంతో స్థానికంగా ఉన్నటువంటి జిల్లా వాసులంతా కూడా ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ముఖ్యంగా బాణుడి ప్రతాపంతో ఉష్ణోగ్రతలు 41 డిగ్రీ సెంటీగ్రేడ్ నుంచి దాదాపు 44.5 సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతల వరకు కూడా నమోదవడంతో రోడ్లపైకి రావాలంటే మాత్రం ప్రజలు జంకుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా వ్యవసాయానికి వెళ్ళే వ్యవసాయదారులు, రైతులు కావచ్చు, మరోవైపు ఉద్యోగాలకు వెళ్ళే ఉద్యోగస్తులు కూడా రోడ్లపై వెళ్ళే సమయంలో పూర్తి స్థాయిలో ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గడిచిన 4 రోజులుగా కూడా మరిన్నింత ఉష్ణోగ్రత పెరగడం, 44 సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు జిల్లాలో నమోదవుతుండడంతో పూర్తి స్థాయిలో ఒకవైపు వీధి వ్యాపారాలు చేసుకొని ఫుట్పాత్లపై వ్యాపారాలు చేసుకునే వారంతా కూడా పూర్తిగా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా సాయంత్రం 3 గంటలు దాటిన తర్వాత వడగాలులు వీస్తుండడంతో ఒక్కసారిగా ప్రజలైతే వడబారిన పడే అవకాశాలు ఉన్నాయంటూ కూడా అధికారులు, వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. మరో 5 రోజులు కూడా జిల్లాలో ఇదే పరిస్థితి కొనసాగబోతుండడంతో రోడ్లపైకి వచ్చేవారు ఖచ్చితంగా జాగ్రత్తలు పాటించాలి. లేదంటే మాత్రం అస్వస్థతకు గురవుతారు, ఎండ బారిన పడి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంటుందని చెప్పి కూడా ఒకవైపు అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక ముఖ్యంగా సాయంత్రం 5 గంటలు దాటిన తర్వాత కూడా ఓవరాల్గా వడగాలుల తీవ్రత అధికంగా ఉంటుంది. చిన్నపిల్లలను, వృద్ధులను రోడ్లపైకి రావద్దంటూ కూడా వైద్యులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా క్యాపులు ధరించడం, అదేవిధంగా ఎండబారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కూడా ఒకవైపు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నెల ఇంతటితో చివరిగా ముగుస్తుంది. వచ్చే నెలలో కూడా ఇదే విధంగా ఎండలు అధికంగా ఉంటే మాత్రం ప్రజలంతా కూడా తీవ్ర ఇబ్బందులు తప్పే పరిస్థితి అయితే ఉమ్మడి పాలమూరు జిల్లాలో కనిపించడం లేదు. ఇది ఇక్కడ ఓవరాల్గా ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉష్ణోగ్రతలకు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్. కెమెరా పర్సన్ నగేష్తో శంకర్ గౌడ్, బిగ్ టీవీ, మహబూబ్ నగర్.